ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 28 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరేయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. వ్యాఖ్యాన అంశం: ముక్తి కోసం ఆరాటపడిన భక్తిపరుడైన కొర్నేలి. వ్యాఖ్యాన అంశం: ముక్తి కోసం ఆరాటపడిన భక్తిపరుడైన కొర్నేలి. వ్యాఖ్యానం: ఎంత చక్కని భక్తి జీవితం కొర్నేలిది. ఈ వ్యక్తిని చూడగానే మనం ఏం తలుస్తాం? రక్షింపబడటానికి ఇంతకంటే మరి ఏం తక్కువ? దేవుని యందు భయం, భక్తి, ధర్మకార్యాలు, ప్రార్థన వంటి మంచి లక్షణాలు మూర్తిభవించిన అధికారి. నిజంగా పరలోకానికి అర్హుడు ఇట్టివాడే అని అంటాం కదా. ప్రపంచంలో ఇలాంటి సత్ప్రవర్తన గలవారు బహు అరుదుగా ఉంటారు. ఇన్ని సుగుణాలున్నా కొర్నేలికి ఒకటి కొద్దుగా ఉంది. అదే అతి ముఖ్యమైంది. ఎన్నో సుగుణాలున్నా ఉన్నట్లు కనబడిన కొర్నేలి రికార్డులో యేసు క్రీస్తు యొక్క మరణం, ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ అన్న పదాలు కానీ వాటి జాడ కానీ లేనే లేదు. జాగ్రత్తగా ఆలోచిస్తే భక్తి కలిగి ఉండటం మంచిదే, కానీ మనం అలవాటు చేసుకున్న భక్తి ఎంతమాత్రం మనల్ని రక్షింపలేదు. ఎంతో భక్తి తత్పరత గల కొర్నేలి రక్షణ పొందినట్లుగా ఆయన యొద్దకు పేతురు రావలసి ఉంది. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 22, అలాగే 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. గమనించండి. నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెను అని పరిశుద్ధ దూత వలన బోధింపబడ్డాడు. కొర్నేలి జీవితంలో ఇది తీవ్రమైన గడియ. ఎంతో విలువైన భక్తి, ధర్మ పుణ్య కార్యాలను చేయుట యందు నిమగ్నమైన మనిషిని మాటలు వినవలసిందిగా దూత హెచ్చరిస్తున్నాడు. ఇదెంతో ప్రాముఖ్యమైన హెచ్చరిక. కాబట్టి దాన్ని అందించటానికి పరలోకం నుండి ఒక దూత రావాల్సి వచ్చింది. క్రియలు పరలోకం నందు మెచ్చుకోబడ్డాయి. నీ ప్రార్థనలు, ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. యథార్థ హృదయంతో చేయబడినవి కావునే అవి పరలోకంలో జ్ఞాపకానికి వచ్చాయి. మనుషుల మెప్పు కొరకు చేయు కార్యాలు పరలోకం గుర్తించదు. సత్క్రియలలో ఆరితేరి పరలోకాన్ని కూడా మెప్పించిన కొర్నేలి ఇప్పుడు ఆత్మరక్షణకు కేవలం మాటలు వినవలసి వచ్చింది. అవురా, ఆ మాటలు అలాంటివి. నజరేయుడైన యేసును గూర్చిన మాటలు, ఆయన యొక్క పాపరహితమైన జీవితం, పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆయన పొందిన మరణం మరియు విజయశీలుడై పునరుద్ధానమగుట. ఇట్టి మాటలు పరలోకం నుండి పంపబడి పేతురు పెదవుల ద్వారా పలుకబడి కొర్నేలి చెవుల ద్వారా హృదయంలో ప్రవేశించి ఆ హృదయంలో అవి నమ్మబడితే ఆ మాటల వల్ల రక్షణ కలగటం తథ్యం జరిగింది. ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. శుభములతో వందనాలు.